సార్ అయితే ప్రధానమంత్రి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీని నియమించారు ఈ మధ్య. ఆవిడ తొందరలో తన బాధ్యతలు కూడా చేపట్టబోతుంది. అయితే ఆవిడని ఎంపిక చేయడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఇది చాలా కీలకమైనటువంటి పోస్టు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. ఆమెకి అంటే ప్రైవేట్ సెక్రటరీగా ప్రధానమంత్రి దగ్గర ఈ పోస్ట్ అంటే నేరుగా నిరంతరము ప్రధానమంత్రి వ్యవహారాలు ఎంగేజ్మెంట్స్ చూసేటటువంటి బాధ్యతలోకి ఇప్పుడు వస్తున్నారు. కానీ గడిచినటువంటి 3 ఏళ్ళుగా అంటే 2022లోనే ఆమె ప్రధానమంత్రి కార్యాలయంలో ఎంపికయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయంలోనే గడిచిన 3 సంవత్సరాలుగా కూడా పనిచేస్తున్నారు. అండర్ సెక్రటరీగా అంటే ఒక జూనియర్ లెవెల్ ఆఫీసర్గా 2022లో ఆమెను తీసుకొచ్చారు. తర్వాత 3 ఏళ్ళ నుంచి తర్వాత 1 సంవత్సరం కాలానికి 2023 నాటికే ఆమెకి డిప్యూటీ సెక్రటరీగా ప్రమోషన్ చేశారు. ముఖ్యంగా ఈమెకి ఉండేటటువంటి ఎక్స్పర్టీజ్ అంటే అంతకుముందు ఒక వాదన ఏంటంటే ప్రధానమంత్రి వారణాసికి సంబంధించినటువంటి మమూర్గంజ్ అనేటటువంటి గ్రామానికి ఆ నగరానికి చెందినటువంటి ఆమె కనుక ఆ కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది ప్రధానమంత్రి కాన్స్టిట్యున్సీలోకి అని అన్నారు. కానీ ఈమె యొక్క కెరియర్ చూస్తే కనుక ఇండియన్ ఫారిన్ సర్వీస్లో ఈమె నిర్వహించినటువంటి పాత్ర దీనికంటే ఐఎఫ్ఎస్ అంటే సివిల్ సర్వీస్కి ఎంపిక కాకముందే ఆమె వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్గా కమర్షియల్ ట్యాక్స్లో పనిచేశారు. అంతేకాకుండా పబ్లిక్తో డీల్ చేసేటటువంటి విధానము, తర్వాత విదేశ వ్యవహారాల మీద ఈమెకు ఉండేటటువంటి అనుభవము, వీటన్నిటిని అంటే ప్రధానమంత్రి కార్యాలయానికి రాకముందు అంటే 2013లో ఈమె సివిల్ సర్వీసెస్కి 96వ ర్యాంక్ తోటి ఎంపికయ్యారు. ఎంపికైన తర్వాత 2014లో అపాయింట్మెంట్ జరిగింది. ఆ తర్వాత 2022లో ప్రధానమంత్రి కార్యాలయానికి ఎంటర్ అయ్యారు. 22 వరకు అంటే 8 ఏళ్ల కాలం పాటు ఫారిన్ సర్వీసెస్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేశారు ఈమె. ఈ విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేసినప్పుడు కూడా ఈమె చూసినటువంటి బాధ్యతలు ఈమె చాలా నైపుణ్యవంతంగా డిప్లొమాటిక్ అంటారు చూసారా, దౌత్యపరమైనటువంటి అంశాలని ఉదాహరణకు మనము ఒక అంశ కానీ ఏదన్నా కొంగ కానీ ఏదన్నా నీటిలో వెళుతున్నప్పుడు కింద ఏం ప్రెజర్ ఉందనే తెలియకుండా ఏదో సాఫీగా వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది చూసారా మీకు. ఫారిన్ అఫైర్స్లో పనిచేసే వాళ్ళు తాము చేస్తున్నటువంటి పని ఒక చెయ్యి చేస్తున్న పని రెండో చెయ్యికి ఒక కంటితో చేస్తున్న పని ఇంకో కంటికి తెలియకుండా అంత డిప్లొమాటిక్గా పనిచేయడం అనేది ఫారిన్ పాలసీలో చాలా కీలకమైనటువంటిది. ఈమె 8 ఏళ్ల కాలం పాటు ఈమె ప్రధానమంత్రి కార్యాలయానికి నిజానికి ఎవరైనా అధికారిని తీసుకురావాలంటే వాళ్ళ యొక్క సమర్థత, అంతేకాకుండా ఇంటిగ్రిటీ అంటే వాళ్ళ యొక్క కమిట్మెంటు, తర్వాత వాళ్ళకు ఉండే బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళ పరిచయాల దగ్గర నుంచి అంతా చాలా చెక్ చేస్తారు ఒక ప్రధానమంత్రి కార్యాలయంలో. ఎందుకంటే అక్కడ దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించి, రాజకీయ వ్యవహారాలకు సంబంధించి, విదేశాంగ విధానాలకు సంబంధించి అన్నింటికి ఒక తలకాయలో పనిచేస్తూ ఉంటుంది ప్రధానమంత్రి కార్యాలయం. సో ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక అధికారిని కానీ ఎవరినైనా రిక్రూట్ చేయాలి, కనీసం అక్కడ పనిచేసేటటువంటి అటెండర్ స్థాయి నుంచి కూడా చాలా చెకింగ్ తర్వాత వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీని చెక్ చేసిన తర్వాత తీసుకొస్తారు. ఈమెను తీసుకొచ్చి 8 ఏళ్ల విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేశారు. పనిచేసినప్పుడు ఈమె చూసినటువంటి డిపార్ట్మెంట్స్ చూస్తే కనుక ముఖ్యంగా డిజార్మెంట్ అంటే నిరాయుధీకరణకు సంబంధించి, తర్వాత ఇంటర్నేషనల్ సెక్యూరిటీ డివిజన్ అంతర్జాతీయ రక్షణకు సంబంధించినటువంటి డివిజన్ చూశారు. అంటే జైశంకర్కి నేరుగా రిపోర్ట్ చేస్తూ ఆ జైశంకర్కి అంటే ఇంటలెక్చువల్గా కానీ భారత విదేశాంగ విధానాల విషయంలో కానీ చాలా కీలకమైనటువంటి మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. ఆయన పర్యవేక్షణలో నేరుగా ఆయనకి రిపోర్ట్ చేస్తూ ఆమెకి అన్నటువంటి నైపుణ్యాన్ని, విదేశాల పట్ల ఉండేటటువంటి అవగాహన, ఎందుకంటే భారతదేశం అనేక 190 దేశాలతో డీల్ చేస్తూ ఉంటుంది. అందులో కొన్ని చాలా వరకు మిత్ర దేశాలు ఉంటాయి, కొన్ని ఏమో తటస్థంగా ఉండేటటువంటి దేశాలు ఉంటాయి, కొన్ని మనకి ప్రత్యర్థి దేశాలు ఉంటాయి. చాలా విస్తృతమైనటువంటి నాలెడ్జ్, అధ్యయనము కత్తి మీద సావలా ఉంటుంది విదేశీ వ్యవహారాల్లో పనిచేయడం అంటే. అటువంటి శాఖలు 8 ఏళ్ల పాటు చూసిన తర్వాత ఇంటర్నేషనల్ సెక్యూరిటీ డివిజను, డిజార్మెంట్ డివిజన్ వీటికి సంబంధించి ఆమె విదేశీ వ్యవహారాల శాఖలో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో పనిచేశారు. పనిచేసిన తర్వాత అక్కడ జయశంకర్ యొక్క ఆమోద ముద్రతోటే ఈ ప్రధానమంత్రి కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రధానమంత్రి కార్యాలయంలో అంటే ఆల్మోస్ట్ విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అఫైర్స్ ఏమో ఎక్కడ కూడా చూసినవన్నీ కూడా ఈ సెక్యూరిటీ డివిజన్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి వీటిని. అంటే సార్ ఇంత ప్రధానమైన పోస్టులో తీసుకునేటప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళని ఎలా
అంటే ఏ క్వాలిఫికేషన్ చూస్తారు వ్యక్తిగతంగా? అంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు ఉండేటటువంటి ఫస్ట్ బేసిక్ ప్రయారిటీ అందరికీ తెలిసేది ఏంటంటే నైపుణ్యం ఒకటి చూస్తారు. ఆమె 96 ర్యాంక్ వచ్చింది, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఎంచుకున్నారు. అది ఒక క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్. అంతకుముందు ఏమి కమర్షియల్ ట్యాక్సెస్లో పనిచేశారు, దాని రికార్డు కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రధానమంత్రి కార్యాలయంలోనూ ఎక్స్టర్నల్ అఫైర్స్లో తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ట్రాక్ రికార్డును కూడా తీసుకొస్తారు, కుటుంబపరమైన బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఈ 8 ఏళ్ల పాటు ఆమెనేమో డైరెక్ట్గా ప్రధానమంత్రి కార్యాలయానికి రాలేదు. 3 ఏళ్ళ నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నప్పటికీ అంతకుముందు 8 ఏళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఈమె చాలా కీలక పాత్ర పోషించారు. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ డివిజన్కి సంబంధించి చూసిన తర్వాత ఈ ప్రధానమంత్రి కార్యాలయంలో మరింత బాధ్యతలు చేయగలుగుతారు అనే ఉద్దేశంతో అండర్ సెక్రటరీగా 2022లో తీసుకొచ్చిన తర్వాత 1 ఇయర్లోనే ఈమెకి డిప్యూటీ సెక్రటరీగా ప్రమోషన్ రావడము, డిప్యూటీ సెక్రటరీగా కూడా ఈ డిఫెన్స్కి సంబంధించి కానీ ఈ తర్వాత సెక్యూరిటీ డివిజన్కి సంబంధించి కానీ వీటిని అన్నింటినీ బాధ్యతలు నిర్వర్తించారు. సార్ అయితే సెక్యూరిటీ డివిజన్ అనేసరికి ఇప్పుడు దోవలతో కూడా డైరెక్ట్గా అదే ఈయనకి ఇప్పుడు ప్రధానమంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా పెట్టడంలో 2 కీలక వ్యక్తులు. మనము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంచుకున్నారంటాం, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర ఈయన కూర్చోబెట్టొచ్చు. ఆయనకు అవసరమైన సందర్భాల్లో అవసరమైన సహాయ సహకారాలు, గైడెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ ప్రధానమంత్రి కార్యాలయం ప్రధానమంత్రి ప్రైవేట్ సెక్రటరీగా కూర్చోబెట్టిన వాళ్ళు 2. ఒకటి జయశంకర్, ఈమెకు ఉండేటటువంటి విస్తృతమైనటువంటి విదేశాంగ వ్యవహారాల్లో ఉండే పరిజ్ఞానము, వివిధ దేశాలతో భారతదేశం గడిచినటువంటి 100 సంవత్సరాల్లో డీల్ చేసిన, అంటే మన స్వాతంత్రానంతర కాలంలో మనం ఒక్కొక్క దేశంతో ఒక రకంగా డీల్ చేస్తాం. రష్యాతో ఒక రకంగా డీల్ చేస్తుంటాం, చైనాతో ఒక రకంగా డీల్ చేస్తాం, పాకిస్తాన్ తోటి, యుఎస్ తోటి. ఈ రిలేషన్స్ ఎలా మారుతూ వచ్చినాయి, స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది, స్టాండర్డ్ విదేశాంగ విధానం ఉంటుంది. అంటే మనం ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రి ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉండొచ్చు. ఎవరితో ఉన్నప్పటికీ ప్రభుత్వము అమెరికాతో డీల్ చేసే విధానం ఒక రకంగా ఉంటుంది, రష్యాతోటి. ఈ విధానంలో విదేశాంగ విధానాల్లో ఒక స్థిరత్వం ఉంటుంది. అది తర్వాత ఐక్యరాజ్య సమితిలో మన వాదన వినిపించడం కానీ, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన తర్వాత ఈ విదేశాంగ విధానాల మీద సరైనటువంటి సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. ఇంటిగ్రిటీ అంటే దేశం పట్ల చిత్తశుద్ధి, తర్వాత ఇప్పుడు నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి కానీ ఆ పార్టీ ప్రభుత్వం పట్ల కానీ వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళ యొక్క మంచి కోరేటటువంటి దృక్పథం ఒకటి ఉంటుంది. ఈమె చూసినప్పుడు ఈమెను ఎంపిక చేసింది నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రైవేట్ సెక్రటరీగా, అంటే ఓవరాల్గా ప్రధానమంత్రి ఎంగేజ్మెంట్స్, అంటే ఫారిన్ డెలిగేట్స్ వస్తారు, విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కలుస్తూ ఉంటారు. తర్వాత ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా ఆ నోట్స్ తయారు చేయాలి. అంటే నోట్స్ అంటే ఏం తయారు చేయదు, వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి నోట్స్ను బ్రీఫ్ చేయడము, తర్వాత కలిసినటువంటి వాళ్ళకి ప్రధానమంత్రి హామీలు ఇస్తే అవి నోట్ చేయడము, తర్వాత సంబంధిత శాఖలకు పంపించడము. ఓవరాల్గా చూడాలంటే కళ్ళు చెవులు అన్నిటినీ ఆమె పనిచేయాల్సి ఉంటుంది. టైమింగ్స్ కూడా ఏమో ఉండడానికి ఉండవు, అంత ఉంటుంది. లీడర్షిప్ పొజిషన్ ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రికి ఎంగేజ్మెంట్స్ చూసేటటువంటి లీడర్షిప్ పొజిషన్లో ఉంటారు. అజిత్ దోవల్కి ఈమె మొన్నటి వరకు చూస్తే కనుక అండర్ సెక్రటరీగా ఈమె చేసినటువంటి బాధ్యతలు ఏంటంటే నేరుగా సెక్యూరిటీ డివిజన్ చూస్తూ అజిత్ దోవల్కి మాత్రమే రిపోర్ట్ చేసేవారు, ఇంకెవరికి కాదు. డైరెక్ట్గా అజిత్ దోవల్కి, అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి. అజిత్ దోవల్లో ఈమె యొక్క ఫీడ్బ్యాక్ని ఎంతమేరకు ఉపయోగపడుతుందని అసెస్ చేసుకున్నారు. అంతకుముందు 8 ఏళ్ళు పనిచేసినప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించి, డిజార్మెంట్కి సంబంధించి, సెక్యూరిటీ డివిజన్కి సంబంధించి ఈమె పనితీరు ఎలా ఉంది, ఈమె అవగాహన పరిధి ఎలా ఉంది, నాలెడ్జ్ ఎలా ఉంది, దేశాన్ని మీద ఈమెకి పరిస్థితుల మీద ఎంతటి వరకు ఆకలింపు చేసుకోగలిగింది, ఎంత గ్రాస్పింగ్ అంటే గ్రాస్పింగ్ పవర్, ఎంత స్పీడ్గా ఆ విషయాన్ని ఆకలింపు చేసుకుంటుంది, వీటన్నిటినీ జయశంకర్ అసెస్ చేశారు. జయశంకర్ సీనియర్ డిప్లొమాట్, ఆయన విదేశాంగ వ్యవహారాలు చూడకముందు. సో ఆయన అనేక దేశాల్లో పని. ఈమె యొక్క యూత్ లీడర్షిప్, మహిళ కావడము, మహిళా లీడర్షిప్ని పిఎంఓలో ఎంకరేజ్ చేయాలని, ఈమె సామర్థ్యాన్ని అంటే ప్రధానమంత్రికి అత్యంత విశ్వసనీయులు, నమ్మకమైనటువంటి వాళ్ళు అయినటువంటి అజిత్ దోవల్, జయశంకర్, వీళ్ళిద్దరి యొక్క ఫీడ్ రిపోర్ట్, అంటే ఆమెకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, ఆమె పనితీరు, వీటన్నింటినీ చూసిన తర్వాత ప్రధానమంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా ఏమైనా కూర్చోబెడితే న్యాయం చేయగలుగుతారు. ప్రధానమంత్రికి కూడా సాధారణంగా మన ప్రధానమంత్రితో ఉన్న ఒకటి ఏంటంటే మిగిలినటువంటి ప్రధానమంత్రులకి నరేంద్ర మోడీ వ్యవహారానికి కొంత భిన్నమైనటువంటి, ఈయన ఏదైనా విదేశానికి వెళ్ళినా విదేశాంగ విధానము ఒక ఎత్తు,
ఆ దేశంతో వ్యక్తిగతమైనటువంటి సాన్నిహిత్యము, సాంస్కృతిక సంబంధాన్ని పెనవేసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తారంటే అక్కడ కల్చర్ ఏంటి, అక్కడ ప్రజలు దేంట్లో విశ్వసిస్తారు, అక్కడ ప్రజల యొక్క కళారూపాలు ఏంటి, వాళ్ళని ఎక్కువగా అంటే వాళ్ళతోటి ఇమ్మర్స్ అవ్వడానికి, వాళ్ళతో అసోసియేట్ అవ్వడానికి మన దేశానికి ఆ దేశానికి ఉండేటటువంటి సాంస్కృతికమైనటువంటి సామీప్యత ఏంటి అనేటటువంటి విషయాలు కూడా చాలా డీప్గా తెలుసుకోవాలనుకుంటారు. ఇవన్నీ ఆయన ఆలోచనలు గమనించి అవన్నీ అందించాల్సినటువంటి బాధ్యత ప్రైవేట్ సెక్రటరీకి ఉంటుంది. సార్, అయితే ఈవిడ ఒక లేడీగా ఈవిడకి ఏమైనా ఎగ్జెప్షన్స్ ఉంటాయా ఆ పొజిషన్లో ఉన్నందుకు? అసలు మీకు ఇప్పుడు డాక్టర్ వైద్యం చేస్తున్నప్పుడు డాక్టర్ వైద్యం చేయాల్సిందే, డ్రైవర్గా ఒక లేడీ డ్రైవర్గా కూర్చుంటే డ్రైవర్గా, పైలట్గా ఒక లేడీని కూర్చోబెడితే పైలట్గా ఉంటాయి. అంటే ఆ బాధ్యత మాత్రమే, లింగపరమైనటువంటి మహిళ లేదా పురుషుడు అనేటటువంటి విభేదాలు ఏమీ ఉండవు. పని కూడా అలాగే ఉంటుంది. అంటే ప్రధానమంత్రి ఎప్పుడు రాత్రి 12 గంటలకు ఎవరన్నా డిప్లొమాట్ విదేశీయాంగ వ్యవహారాలకు సంబంధించి వస్తే అటెండ్ కావాల్సింది. ఎందుకంటే ప్రైవేట్ సెక్రటరీ అంటే ప్రధానమంత్రి వారితో మీట్ అయినటువంటి వ్యవహారాలన్నింటినీ నోట్ చేసుకోవాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, వాటికి సంబంధించినటువంటి ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలి. చాలా కీలకమైనటువంటి పోస్టు ఇది. అందువల్లనే ఈమెను అక్కడ కూర్చోబెట్టడమే ఒక గొప్ప విశేషం. ఈమెకున్న ఓవరాల్ సర్వీస్ చూసినా 2013లో ఈమె ఎంపిక అయితే 14 నుంచి సర్వీస్లో చేరారు. 11 ఏళ్ళ సర్వీస్. 11 ఏళ్ళ సర్వీస్లోనే 3 ఏళ్ల నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో అటాచ్ అయి ఉన్నారు. ముఖ్యంగా ఈమె ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గర ఈ విదేశాంగ వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యక్తి, అంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్, ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారిన్ సర్వీసే అది. ఆమెను కూర్చోబెట్టడంలో ఉద్దేశం ఏంటంటే భారతదేశ పాత్ర అంతర్జాతీయంగా పెరుగుతూ వస్తుంది. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశీయంగా వ్యవహారాలు చూసుకోవడము ఇవన్నీ కొత్త విషయాలు ఏమి కాదు. ఆయనకే భారతదేశం మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉంది, ఏ రాష్ట్రం ఏంటి, ఏ నాయకులు ఎవరు, ఇవన్నీ. అందువల్ల ఇప్పుడు భారతదేశం అంతర్జాతీయంగా పోషించాల్సినటువంటి పాత్ర పెరుగుతూ వస్తుంది విదేశాంగ విధానపరంగా, అంటే గ్లోబల్ లీడర్గా. ఈవిడ ఇప్పుడు ఈ పొజిషన్లో ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంటుంది సార్? ఫర్దర్ ఆర్డర్స్ అంటారు. ఏంటంటే ఎప్పుడు ప్రధానమంత్రి ఇష్టం ఉన్నంత వరకు, ప్రధానమంత్రికి సంతృప్తిగా పనిచేసేంత వరకు మాత్రమే ఉంటారు ఎవరైనా ఈ పోస్టులో. ఏదైనా తేడా వచ్చినా ఎప్పుడు వచ్చినా వెంటనే దానికి ఏమి నిర్ణీతమైనటువంటి కాల వ్యవధి అనేటటువంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే అదేమి ఎన్నికైనటువంటి పోస్ట్ ఏం కాదు. అందువల్ల అయితే ఈ ఎంపిక చేసుకునే ముందే 3 ఏళ్ల నుంచి కూడా జడ్జి చేసుకున్న తర్వాతే, అంటే 3 ఏళ్ల నుంచి ఆమె నిర్వహిస్తున్నటువంటి పాత్ర, అంతకుముందు 8 ఏళ్ళు నిర్వహించినటువంటి పాత్రని చూసిన తర్వాత ఈమె సమర్థంగా ముఖ్యంగా ఈ పొజిషన్ ఇవ్వడంలో దేశీయ వ్యవహారాల కంటే కూడా విదేశాంగ పరంగా ప్రధానమంత్రికి అవసరమైనటువంటి సమాచారము, విదేశాల్లో భారతదేశ ప్రతిష్టకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవహరించాల్సిన పోషించేటటువంటి పాత్రకి అసోసియేట్ అవుతూ సపోర్ట్ చేసే విధంగా ఈమె ఫీడ్బ్యాక్ ఇవ్వడము, డైలీ రెగ్యులర్ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్స్ చూడము, ప్రధానమంత్రి కార్యాలయంలో మిగిలినటువంటి శాఖలతోటి ప్రధానమంత్రి కార్యాలయాన్ని, ప్రధానమంత్రిని అసోసియేట్ చేయడం, అనుసంధానం చేయడము, ఇదంతా చాలా క్రిటికల్ రోల్ పోషించాల్సి ఉంటుంది. ఆమెకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఈ పాత్రలో, చాలా కత్తి మీద సాము లాంటి పోస్టు. అందువల్ల చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకి ఒక పునాదిగా చెప్పాలి ఆ పాత్రని ఇవ్వడంలో. అందుకే నిధి తివారీ ఏంటి ప్రధానమంత్రి ప్రైవేట్ సెక్రటరీగా ఈవెన్ ఇండియన్ ఫారిన్ సర్వీస్కి చెందిన ఈవెన్ ఎందుకు కూర్చోబెట్టారు? సాధారణంగా అంటే సీనియర్ ఐఏఎస్కి ఎవరికైనా ఇస్తూ ఉంటారు, ఈ పాత్రలో ఎందుకు కూర్చోబెట్టారు అనేటువంటి. సాధారణ మామూలుగా చూస్తే కనుక మంత్రుల దగ్గరే సీనియర్ ఐఏఎస్లు ఓఎస్డీల కింద ఉంటారు, ఏది సాధారణ కేంద్ర మంత్రుల దగ్గరే. అటువంటిప్పుడు ప్రైవేట్ సెక్రటరీగా ప్రధానమంత్రికి, అంటే ప్రధానమంత్రి కార్యాలయంలో మిగిలిన శాఖల్లో చాలామంది ప్రిన్సిపల్ సెక్రటరీసు చాలా ఉన్నత స్థాయి, పెద్ద స్థాయి పోస్టుల్లో ఉంటారు. వాళ్ళందరికీ కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆ పొజిషన్ ఇవ్వడంలోనే భారతదేశ పాత్ర, ప్రధానమంత్రి పాత్ర అంతర్జాతీయంగా పోషించాల్సినటువంటి రోల్కి ఈమె అయితే కరెక్ట్గా ఉంటుంది. ఈమె సపోర్టివ్ రోల్, నిజానికి ఇది ఆ సపోర్టివ్ రోల్కి ఏం బాగుంటుందనే ఉద్దేశంతో ఎంపిక చేశారు. అయితే మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది సార్? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మ్యారేజ్ అంటే ఎక్కువ వ్యవహారాలు, ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసేటటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా నిగూఢంగా, గుప్తంగా ఉంచుతారు. ఎప్పుడు కూడా ఈమెకి సంబంధించి మీడియా పరంగా కూడా, ఎందుకంటే బ్లాక్ మెయిలింగ్కి వీటికి అన్నిటికి చాలా రకరకాలైనటువంటి స్కోప్స్ ఉంటాయి. ప్రధానమంత్రి కార్యాలయము, తర్వాత ఈ పోస్టులు ఇచ్చేటటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, డిఓపిటి,
మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇవన్నీ. అందులో ఈ పోస్టు నియామకం కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ స్థాయి పోస్టులు చూసేటటువంటి ఐఎఫ్ఎస్లు చూసేటటువంటి ఆ శాఖ నామినేట్ చేస్తూ ప్రపోజ్ చేసిన క్యాబినెట్ అఫైర్స్ అంటే సెంట్రల్ క్యాబినెట్ అఫైర్స్ కమిటీయే అప్రూవ్ చేయాలి. కేంద్ర క్యాబినెట్ కమిటీ అప్రూవ్ చేసిన తర్వాత ఈ పోస్టులోకి వస్తారు. అందువల్ల వీళ్ళ వ్యక్తిగత వివరాలని సాధ్యమైనంత వరకు, అంటే కుటుంబపరమైనటువంటి వివరాలు కానీ ఇతరత్ర వివరాలను సాధ్యమైనంత వరకు బహిరంగం కానివ్వరు. మనకు తెలిసి మీడియాలో వచ్చి కానీ ఇంతవరకు చూస్తే కనుక ఆమె మమోర్గంజ్కి సంబంధించినటువంటి మహిళ. అంతకుముందు అయితే వారణాసిలో కమర్షియల్ ట్యాక్సెస్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. 2013లో 96 ర్యాంక్ తోటి ఐఎఫ్ఎస్కి ఇండియన్ ఫారెన్ సర్వీస్కి ఎంపికయ్యారు. ఇంతవరకే చెప్తున్నారు తప్ప మిగిలిన వివరాలు, ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి సెక్యూరిటీ రీజన్స్, భద్రతా కారణాలు, విస్తృతమైనటువంటి పబ్లిసిటీ లేకుండా చూసుకోవడం ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసేటటువంటి ఉన్నత స్థాయికి ఈ పొజిషన్లో చేసేటటువంటి వాళ్ళ విషయాలన్నీ కూడా చాలా వరకు గోప్యత పాటిస్తూ ఉంటారు. ఈవిడ టెక్నికల్ స్కిల్స్, ఆ తర్వాత డిపార్ట్మెంట్ పరంగా ఈమె పోషించినటువంటి పాత్ర, గతంలో ఈమె పనిచేసినటువంటి పోస్టులు చూసినటువంటి ఇద్దరు, వీటి ఆధారంగా మనం ఈమె పనితీరుని అసెస్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది పిఎంఓ చేసిన తర్వాతే కూర్చోబెడతారు. కానీ మనకు అర్థమైన దాన్ని బట్టి చూస్తే కనుక ఆ కీ పోస్టులో ఈమెను కూర్చోబెట్టడంలో అజిత్ దోవలు 3 ఏళ్ల పాటు అతనికి రిపోర్ట్ చేసింది. అంతకుముందు 8 ఏళ్ల పాటు జయశంకర్కి, వీళ్ళిద్దరికి రిపోర్ట్ చేసింది కనుక వాళ్ళిద్దరి యొక్క అసెస్మెంట్ ఆధారంగానే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ప్రైవేట్ సెక్రటరీగా పెట్టారని మనం అనుకోవాలి. నమస్తే సార్.